వై అంటే ప్రశ్న, ఎస్ అంటే సమాధానం అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రెండే రెండు పదాలతో వర్ణించినటువంటి రచయిత, సినిమా కెమెరా ముందు విలన్, మీడియా కెమెరా ముందు మంచి వ్యక్తి. జెమినీలో మీరు 90s వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి గ్లామర్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు అంటే? నువ్వు అద్దంలా మారిపోతావు కాబట్టి వాళ్ళలో ఉన్న గ్లామర్ నీలో చూసుకుంటా. నీ అందాన్ని నాలో చూసుకొని నేను అందగానే మీరు మోసపోతున్నారు. ప్రియదర్శిని రామ్ గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక పిచ్చి, అభిమానం, ప్రేమ. Where honesty takes over all manipulation, life becomes simple, becomes very real. Agree. So I think we connected so well and నేను శారదని ఇంటికి తీసుకొచ్చినప్పుడు పెళ్లి చేసుకొని ఆయన వచ్చి నిలబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత, మీకు దూరమైన తర్వాత ఏడవైనవు రాజన్న, ఒక ఆందోళన, ఒక ఆర్ద్రత కనిపించింది. 2వ తారీఖుకి పొద్దున ఆయన వెళ్ళొద్దంటే బయలుదేరినాడు. వాన చినుకులు పడతా ఉన్నాయి. 2వ తారీఖు అంతా ఎతికారు, ఎదురు చూస్తున్నాము, ఎక్కడొచ్చి ఎత్తి తిప్పాడని విన్నాము. ఎక్కడో తెల్ల బట్టల్లో మనిషి కనపడ్డాడని చెప్పాము. అడుగుల్లోకి మనుషులు పోయినారు. రోజులాగే తెల్లారింది, వేకు ఉంది, వెలుగుంది. నువ్వు లేవంటారేంటి రాజా? సూర్యుడి సెలవని ప్రతి అన్నం ముద్దలోనూ ఉన్నావు, ప్రతి పువ్వు పరిమళంలోనూ ఉన్నావు. ఒక రక్త సంబంధీకుడు కాని వ్యక్తితో ఎక్కువ పూసుకున్నది కూడా లేదు. అంటే రోజు పోయి కనపడటం, పక్కన నిలబడటం, ఫోటోల్లో అది ఎప్పుడు లేదు. అయినా కూడా ఐ థింక్ ద జర్నీ వాజ్ సో ప్యూర్ అండ్ సో రియల్. ఇట్ కనెక్టెడ్. అమ్మగారి గురించి చెప్తున్నప్పుడు మీ వాయిస్, మీ కళ్ళు ఎలా ఉన్నాయో, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు కూడా సేమ్ అదే ఎమోషన్. ఆయన ఎంతో మందికి తల్లి రాజశేఖర్. కిందకు వచ్చేస్తుంటే జగన్ గారు కుర్చీలో ఒకటి పక్కన కూర్చొని ఉన్నారు. అలా కొంచెం దూరం నుంచి ఆయనకి కనపడకుండానే తప్పించుకొని వెళ్ళిపోదామని కూడా అన్న అని పిలిచినాడు. దగ్గర పిలిచి 2 చేతులు పట్టుకున్నాడు. యాక్చువల్లీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో దిగిపోతుంటే వద్దని కూడా చెప్పాను. వెరీ పర్సనల్ స్పేస్ దట్ హీ వాజ్ ఇన్. ఐ డోంట్ నో హౌ లాంగ్ హీ స్టూడ్ లైక్ దట్. మేబీ 2 నిమిషాలు 3 నిమిషాలు నా చేతులు పట్టుకొని నిలబడ్డాడు. నిలబడినాక అన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలే అన్న, నాయన అనుకున్నది అన్నీ చేయాల్సి చూడు. జగన్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి. షర్మిలకి జగన్కి పడదు, దూరంగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఈ 5.5 కోట్ల ప్రజానీకానికి నేను జవాబుదారి. నేను రాజుని కాదు, నేను జవాబుదారి. నాకు ఇది దేవుడిచ్చిన అవకాశం. వాళ్ళు దీవించారు, ఆయన ఇక్కడ నన్ను కూర్చోబెట్టాడు కాబట్టి నేను అక్కడ సేవ చేయాలి. వద్దు పాప, అక్కడికి పోకు, కాంటెస్ట్ చేయకు, వద్దు. ఇప్పుడు జగన్ గారు 5.5 కోట్ల ప్రజలకు ప్రతినిధి. బట్ అనేవాళ్ళు చాలామంది ఆయన ముక్కోపి, ఎవరిని దగ్గరికి రానివ్వరు అంటారు. మీ అబ్జర్వేషన్, మీరు ఏం గమనించారు ఆయనలో? అసలు అన్న, నేను ఎంతో ఎత్తున కూర్చొని ఉన్నాను. నాకు ప్రతి ఒక్కరూ కనపడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ నో ఎవ్రీథింగ్. వైఎస్ జగన్ మీకు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? నాకు వైఎస్ జగన్ చాలా దగ్గర, నేను ఆయనకి చాలా దూరం. సో ఎనీథింగ్ టు సే, లైక్ ఎనీ బిఫోర్ వి కంక్లూడ్ దిస్? ఐ థింక్ నేను ఐఎమ్ మిస్సింగ్ కవిత గారు. షీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూవర్. ఇవాళ రాలేదా కవిత గారు కనబడుతుంది? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. వై అంటే ప్రశ్న,
ఎస్ అంటే సమాధానం అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని 2 పదాలతో వర్ణించినటువంటి రచయిత, సినిమా కెమెరా ముందు విలన్, మీడియా కెమెరా ముందు మంచి వ్యక్తి, వెరసి పత్తి లక్ష్మీ రామరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. రామరెడ్డి గారు నమస్కారం అండి. రాము రెడ్డి గారు 3 కలిసి కుదరవు. ప్రియదర్శిని అసలు కులం తెలియకూడదనే ప్రియదర్శిని రామని పెట్టుకున్నా. అయితే మనం బోల్డ్ అండ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. అందుకని సీక్రెట్లు బయట పెడుతున్నారు. అదే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం మనం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పత్తి లక్ష్మీ రామరెడ్డి గారు ప్రియదర్శిని రామ్గా మారారు, తర్వాత సాక్షి రామ్ అయ్యారు. ఇదొక సీక్రెట్. దీంతో పాటుగా మీసాల రామ్ అదొకటి కూడా ఉంది. బోల్డ్ అని అయితే వి నీడ్ టు రివీల్. అండ్ ఫస్ట్ జెమినీలో మీరు 90s వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి గ్లామర్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం? రహస్యం ఏ రహస్యం? ఈ 4 ఫస్ట్ అంటే 90s నుంచి 90s అంటే ఇప్పుడు కాదు కదా, ఆల్మోస్ట్ 30 years. ఏమో తెలీదు. బీయింగ్ యంగ్ ఇస్ ఐ థింక్ వెరీ గుడ్ చాయిస్ టు మేక్. యాక్చువల్లీ ఎవ్రీబడి కెన్ స్టే యంగ్. ఇట్స్ వాట్ యూ ఈట్, ఇట్స్ హౌ యూ థింక్. చాలా వరకు నేను అనుకోవడం, మనసులో ఒకరి పట్ల ద్వేషం లేకపోవడం, ప్యూర్ హార్ట్, కుదిరినంత వరకు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతసేపు తప్పకుండా కోపము, బాధ అవి ఉండవు. కాబట్టి ఇతరుల మీద కదా నువ్వు రిఫ్లెక్ట్ చేయవు. చాలా వరకు ఒక స్పష్టమైన, అందమైన, శుభ్రమైన అద్దంలా మారిపోతావు. నువ్వు అద్దంలా మారిపోతావు కాబట్టి వాళ్ళలో ఉన్న గ్లామర్ నీలో చూసుకుంటారు. నీ అందాన్ని నాలో చూసుకొని నేను అందగానని మీరు మోసపోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. సో నెక్స్ట్ సీక్రెట్, లక్ష్మీ రామరెడ్డి గారు ప్రియదర్శిని రామ్. ప్రియదర్శిని ఎవరు మీ లైఫ్లో? మా అమ్మగారు. ఓ ఓకే. we've taken a very matriarchal process to life. అంటే తల్లికి అంత విలువ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం ఒక స్టేజ్లో. మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయారు. సో we took that call at that point of time, thinking that what are we without our mother? Exactly. That's how. అందుకనే కొద్దిగా నన్ను పక్షపాతి అంటారు. ఈ ఎలాంటి సమాధానం ఇచ్చినా, ఏది చెప్పినా ఇప్పుడు కూడా ఆడపిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళు ఆ శక్తి ఉంది, వాళ్ళని గౌరవిస్తే చాలు అని ఎప్పుడూ అదే వ్యవహారాన్ని ఐ థింక్ నేను సాక్షిలో కానీ, అంతకుముందు అడ్వర్టైజింగ్లో కానీ, పొలిటికల్ అడ్వర్టైజింగ్లో కానీ కొద్దిమంది ఆడవాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని చూసిన అనుభవము, అనుభూతి నుంచి అంటే ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఎంత సరళంగా ఉంటారు ఆడవాళ్ళు అన్నది. అంటే అంటారు అలంకారం ఎక్కువ చేసుకుంటారు ఆడవాళ్ళని. నిజానికి వాడు చాలా ఐ థింక్ వెరీ సింపుల్ పీపుల్. ఐ థింక్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ లైస్ ఇన్ అ ఉమెన్. ఇందిరాగాంధీ గారి, నేను రాజీవ్ గాంధీ గారి కోసం అమేఠీ క్యాంపెయిన్ అయి చేసేవాడిని. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆవిడ మాకు భోజనం వడ్డించేవారు. దాట్ ఈస్ ది సింప్లిసిటీ ఆఫ్ ది ఉమెన్. దాట్స్ వాట్ ఐ థాట్. కడుపులో బిడ్డను పెట్టుకుంటుంది, కష్టపడుతుంది, 1-2 నెలలకి వాంతులు మొదలవుతాయి, తిండి తినలేదు, సహనం ఉండదు, పొట్ట మీద పండుకోలేదు, ఓ పక్క పండుకుంటే ఇబ్బంది. అయినా ఇంట్లో పని, బయట పని, ఏ పని ఆపదు. ఏ బరువుని బరువు అనుకోదు. మరి బిడ్డని ఎట్లా బరువు అనుకుంటుంది? బిడ్డని కూడా ఎప్పుడు బరువు అనుకోలేదు. 9 months కాదు, ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. 9వ నెలకి ప్రాణంతో పోరాడి తల్లో బిడ్డో ఇద్దరిలో ఒకరే బతుకుతారన్నంత కష్టంలో ఒక బిడ్డని కంటుంది. చాలా వరకు మనకి తెలిసిన మహిళలు సిజేరియన్ కూడా చేయించుకోలేదు. ఎందుకంటే బిడ్డకు కూడా ఈ ప్రపంచంలోకి రావాలంటే ఎంత కష్టమో తెలియాలి. కాబట్టి ఆ కష్టాన్ని తను భరించి ఆ బిడ్డకి ఆ కష్టాన్ని అప్పుడే నేర్పించి అప్పుడు ప్రసవిస్తుంది. సరే, తల్లి మనిషిని కంటుంది, కానీ అంతకంటే గొప్ప విషయం రక్తాన్ని పాలుగా మార్చి
తన ఎద నుంచి సంస్కారం ఇస్తుంది. మరి అలాంటి మహిళకి పుట్టిన ఎవరైనా కూడా తల్లి పేరు పెట్టుకోవడం కరెక్ట్ ఏమో అనిపించింది. ఆ రోజుల్లో మరి అంత ఆలోచన, అంత సంస్కారం నాకు ఉందో లేదో నాకు తెలియదు. మా అమ్మని అంతగా ప్రేమించాను కాబట్టి పెట్టుకున్నాను. ఇవాళ ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన మాటలకి ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదు. అప్పుడు ప్రేమతో చేశాను అది, ఇప్పుడు సంస్కారమైన విషయాన్ని నమ్ముతున్నాను. ఇంత పెద్ద మాటలు మాట్లాడినందుకు విన్నోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న మాటలు నో, నాట్ ఎట్ ఆల్. లైక్ ఐ కెన్ ఆ ఆర్ద్రత అనేది మీ వాయిస్ లో కనిపించింది. ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడిన వాయిస్ కి ఇప్పటి వాయిస్ కి ఆ చేంజ్ అనేది ఐ కెన్ ఫీల్ దట్. అండ్ సారీ ఫర్ ఆస్కింగ్ యూ, తన ఏజ్ ఎంత ఇప్పుడు? మా అమ్మగారు 83 ఏళ్ళ వయసుకి సరిపోయారమ్మా. వెరీ సారీ. రామ్ రెడ్డి గారు కాస్త ప్రియదర్శిని రామ్గా నేను పేరు మార్చుకుంటున్నాను అన్నప్పుడు వాట్ వాస్ హర్ రియాక్షన్? జాయస్ ఐ సపోజ్. తనకి ఇంకో విషయం, ఆడవాళ్ళ విషయంలో మా అమ్మ గురించి చెప్తాను. ఇంకా కొంతమంది తెలిసిన ఆడవాళ్ళు ఎవరైతే ఐ నో ఇన్ మై లైఫ్, వాళ్ళు ఏది కూడా దేనికి కూడా ఎక్కువగా స్పందించే రకాలు కాదు. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకొని తొందరగా ఒక స్టేట్ ఆఫ్ రేషనాలిటీ నుంచి స్టేట్ ఆఫ్ ఇమోషనల్ వాల్యూకి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. సో మా అమ్మ ఆనందించిందా, ఇది తన శిరస్సు మీద పెట్టిన ఒక అలంకారమా అని తను ఫీల్ అయిందో నాకు తెలియదు, కానీ మాకైతే అది అలంకారమే. దట్స్ హౌ వీ ఫెల్ట్. ఐ డోంట్ నో హౌ మై మదర్ ఫెల్ట్. ఐ నెవర్ ఆస్క్డ్ హర్. సో మాకు రామ్ తెలిసిన దగ్గర నుంచి ప్రియదర్శిని రామ్గానే తెలుసు. అవును కదా. అంతకుముందు ఎలా పిలిచేవాళ్ళు మరి మా అమ్మ మిమ్మల్ని? నన్ను చిన్న అని పిలిచేవారు. ఓకే. అదే చాలా వరకు రాజకీయ వర్గాల్లో కూడా నన్ను పిలిచారు. రాజశేఖర రెడ్డి గారు నన్ను చిన్న అని పిలిచేవారు, రాజీవ్ గాంధీ గారు నన్ను చిన్న అని పిలిచేవారు, ఓకే, సోనియా గారు, ఇందిరాగాంధీ అందరూ చిన్న అని పిలిచేవారు. మా అన్నయ్య యాక్చువల్లీ రాజీవ్ గారితో బాగా దగ్గరగా ఉండేవారు. సో ఆయన పెద్ద అన్నయ్య కాబట్టి అనుకోకుండా నన్ను చిన్న అనేవారు. అట్లా ఓకే. నా పేరు చాలామందికి తెలియదు ఆ రాజకీయ వ్యవస్థలో. సోనియా గాంధీ గారికి తెలుసు. షీ నోస్ మై నేమ్ యాజ్ ప్రియదర్శిని. ఓకే. సో మనం ఎలాగో పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాం, చాలా వచ్చేసాం. వైఎస్ రాజశేఖర్ గారి పేరు తీసుకున్న తర్వాత మనం ఎంటర్ అయిపోయినట్టే కదా. పాలిటిక్స్ అని మీరు అంటే ఎట్లా? ఆయన సమాజ సంస్కర్త. మనం మాట్లాడుకుందాం. ఆయన ఓకే. తండ్రి. సో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఆయన ఒక భర్త, ఆయన ఒక స్నేహితుడు, ఆయన శ్రేయోభిలాషి, ఆయన సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి, తనకి ఆకలి ఉన్నా నలుగురికి పంచిపెట్టాలన్న గుణం ఉన్న ఆయన కూతురికి అన్ని అరేంజ్మెంట్లు చేసుకుంటే ఊర్లో ఒక ఆయన వచ్చి కార్లు పెట్టినా ట్రైన్ కాడ నుంచి మనుషులు తెస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటే అదేంద్రా నీ కూతురు పెళ్ళే కదా అని అడిగినాడు రాజశేఖర్. నా కూతురు పెళ్ళి ఏముందన్నా, బాబా పెళ్ళి కదా ఆ డబ్బులన్నీ ఆ అప్పకిచ్చి పంపించేసినట్టు, తన కూతురు కోసం సమకూర్చుకున్న డబ్బులు. సో ఆయన్ని రాజకీయ నాయకుడు మీరు ఎట్లా అంటారు? ఆయన ఒక మనిషి. ఆ వ్యవస్థలో అనుకోకుండా మీరందరూ ఆయన్ని ముఖ్యమంత్రి చేసేసారు, మీ మంచితనం అది. ఓకే. అయితే ప్రియదర్శిని రామ్ గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక పిచ్చి, అభిమానం, ప్రేమ. ఎందుకలా, అంతలా డెవలప్ అవడానికి రీజన్ ఏంటి? రాజశేఖర్ అన్న మీరు కలిసారు ఎప్పుడైనా? ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను అప్పుడు జర్నలిస్ట్ అంటే బడ్డింగ్ జర్నలిస్ట్, బేబీ స్టెప్స్ వేస్తున్నాం. ఏమో నేను ఒక అమ్మాయిని ఇష్టపడి పరిగెత్తిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. మా కులం కాదు, మా భాష కూడా కాదు. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె షీఈస్ ఠాకూర్ శారదా సింగ్ చౌహాన్, సెకండ్ డాటర్ ఠాకూర్ చంద్రమౌళేశ్వర్ సింగ్. సో మా అమ్మని బాగా చూసుకుంటుంది అనిపించింది ఎందుకు. పెళ్ళాన్ని కూడా అమ్మ కోసం చేసుకున్న ఒక వెధవని. యూజ్లెస్ లవర్. How can a lover not love us would be wife and be so preoccupied with the entire lack of intelligence that yes, she's going to be good with my mother. So that's okay. Yes. So అప్పటికే మాకు రాజశేఖర్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి దగ్గర మేము పనిచేస్తున్నప్పుడు అన్నయ్య గారు కూడా రాజశేఖర్ గారిని తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి కలిపించడం. చాలా బాగుంటారు ఈయన, రూపాయి డాక్టరు, ఎమ్మెల్యే డాక్టర్ అయ్యారు.
ఇది ఆయన చేసే పని, నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని మా అన్నయ్య గారు చెప్పడం, రాజీవ్ గాంధీ కూడా చాలా ఇంప్రెస్ అవ్వడం, నిజమే కదా పార్టీకి ఇలాంటి వాళ్ళు కావాలి అని ఆయన నమ్మడం. అప్పుడు ఆయన ఆవుదూడ పార్టీలో ఉన్నారు, పార్టీ నుంచి షిఫ్ట్ అవ్వడం, షిఫ్ట్ అయిన తర్వాత రాజీవ్ గారిని కలవడం, కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆయన కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయడం, దాంతో స్నేహం పెరగడం, కుటుంబాల మధ్య ప్రేమ పెరగడం, రాకపోకలు పెరగడం, అన్న మా ఇంట్లో ఎన్నోసార్లు వచ్చి భోజనం చేయడం, మాతో పాటు కూర్చోవడం, ఇదంతా ఒక ప్రాసెస్. ఒక మనిషిని ఒకసారో రెండుసార్లు కలిసినప్పుడు ఆయన ఆ మనిషి కొద్దో గొప్ప నాటకం ఆడచ్చు, మంచివాళ్ళలాగా, సహృదయుడిలాగా. అలాంటి ప్రవర్తన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక 2 సార్లు 3 సార్లు మనిషి చేయగలుగుతాడు. రోజు విడిచి రోజు ఎన్నోసార్లు కలిసిన తర్వాత గుణం ఎంత దీర్ఘంగా లోపల ఇమిడిపోయి ఉందో బయటపడినప్పుడు ప్రేమించకుండా ఉండలేం. అలాంటి ప్రేమ నాకు ఆయన ఒక హీరో. అన్నా అని పిలుచుకునే భాగ్యం ఉంది, కానీ నాకు హీరో. చాలామందికి హీరో, నాకు తెలిసిన హీరో. మిగతా వాళ్ళకి అన్నయ్య అంత బాగా తెలియదు, నా అదృష్టం. సో దట్ ఈస్ వై ఆ ప్రేమ. ఆయన పిలిచి ఎప్పుడైనా, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఆయన దగ్గర పోయి నాకు ఒక యాడ్ ఇవ్వమను, నాకు ఏదైనా సాయం చేయమను ఇప్పుడు కూడా నేను జగన్ గారిని ఇప్పుడు దాకా నేనేమీ అడగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం అడగలేదు. ఇంతమంది గొప్పవాళ్ళతో పనిచేస్తాను, అందరూ పవర్ఫుల్ పీపుల్, ఇప్పుడు దాకా ఒక్క ఫేవర్ తీసుకుంది లేదు. అది నచ్చదా? అది కూడా ఆయనకి నచ్చింది. అరే నా తమ్ముడు లాంటి వాడు, కుటుంబాలకి సంబంధం ఉంది, కొద్దో గొప్ప ఒకరి నుంచి ఒకరికి గ్రాటిట్యూడ్ కూడా ఉంది, ఒకరికొకరు మంచి చేసుకున్నాం మనం. ఆ పిల్లవాడు ఇప్పుడు దాకా ఏమీ అడగలేదంటే ఆయనకు కూడా ఒక సత్యవంతమైన ప్రేమ ఉండే అవకాశం ఉంది. వేర్ ఆనెస్టీ టేక్స్ ఓవర్ ఆల్ మ్యానిపులేషన్, లైఫ్ బికమ్స్ సింపుల్, బికమ్స్ వెరీ రియల్. సో ఐ థింక్ వీ కనెక్టెడ్ సో వెల్. అండ్ నేను శారదని ఇంటికి తీసుకొచ్చినప్పుడు పెళ్లి చేసుకొని ఆయన వచ్చి నిలబడ్డాడు. ఏదైనా గొడవలు అవుతాయేమో, గొడవలు అయినాయి కూడా, బట్ హీ స్టూడ్ దేర్ ఫర్ మీ. సో ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ. ఆయన పవర్లో లేనప్పుడు, మా దగ్గర ఏమీ లేనప్పుడు, ఆయన దగ్గర ఏం లేనప్పుడు కలిసి ఉన్నాం మేము. సో ఆయన పవర్లో వచ్చిన తర్వాత నేను కనపడ్డాను మీకు. అదొకటే కారణం. ప్రేమించడానికి పవర్ అవసరం లేదు, యాక్చువల్లీ పవర్ అడ్డం ప్రేమించడానికి. ఒక మగవాడు ఇంట్లో పవర్ఫుల్గా ఉంటే భార్య ప్రేమించడం కష్టం. ఒక భార్య ఇంట్లో బలంగా ఉంటే భర్త కూడా ప్రేమించలేరు. తల్లిదండ్రులు ఇద్దరు పవర్ఫుల్గా ఉంటే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేరు. ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అయిపోతారో, ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అయిపోతారో, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అప్పుడే ప్రేమ, అందమైన ప్రేమ, నిజమైన ప్రేమ. అట్లాగే మనుషుల మధ్యలో అదే మాకు రాజశేఖర్ కుటుంబానికి ఉన్న అనుబంధం. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఇవ్వగలిగే ప్రేమ. బోత్ బుల్ది అని. No. There are many more things to discuss and talk. You don't have time. Your studio is running out of time. YS కి మీరు ఒక నిర్వచనం చెప్పారు. ఎస్, వై అండ్ ఎస్ రెండిటికి చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత, మీకు దూరమైన తర్వాత, ఏడవైనవు రాజన్న, ఒక ఆందోళన, ఒక ఆర్ద్రత కనిపించింది. ఆ టైంలో వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? 2వ తారీఖుకి పొద్దున ఆయన వెళ్ళొద్దంటే బయలుదేరినాడు. వాన చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంట్లో కుటుంబం కూడా, విజయమ్మ కూడా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏడబోతావులే, వాన పడుతూ ఉంది అంటున్నాడు. అంటే ఆయన ఒక మంచి మాట చెప్పినాడు భార్యకి. తను అన్నాడు, అదేంటి నడిపేవాడు పైలట్ కదా, వాడికి కుటుంబం ఉండదా? నాతో పాటు వచ్చే సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఉండవా? బాగా లేకపోతే, వెదర్ బాగాలేకపోతే వెనక్కి వస్తాము, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? నేనైనా వాళ్ళైనా ఒకటే కదా అని భార్యకి నచ్చజెప్పి బయలుదేరినాడు. అక్కడ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ స్నేహితులు, కొంచెం దూర బంధువులు కూడా అవుతారు, వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. వెళ్ళిపోయే ముందు చాలా గట్టిగా నవ్వాడు ఆయన. మీకు ఆ సన్నివేశం కూడా చెప్తాను. ఆ స్నేహితుడు, ఆయన భార్య ఇద్దరు ఎప్పుడూ కేబీఆర్ చుట్టూ నడిచేవారు. సో భార్య కొంచెం అలసిపోయి, ముసుగేదో చలిగా ఉందో కొంచెం అట్లా, సెప్టెంబర్ టైం కూడా, అక్కడ పక్కన కూర్చున్నారంట. రెడ్డి గారేమో భర్త గారు, పేర్లు చెప్పట్లేదు బాగుంటుంది,
నేను ఇప్పుడు చెప్తున్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అంతవరకు చాలు. అట్లా వెళ్తుంటే ఎవరో వచ్చి 10 రూపాయలు వేసిపోయినాడంట. పక్కన కూర్చున్నారు అలా అలసిపోయి కూర్చుంటారు. ఎవరో బీదరాలు అనుకొని 10 రూపాయలు వేసిపోయినాడని చెప్పితే ఆ ఇన్సిడెంట్ విని బ్రేక్ఫాస్ట్ దగ్గర రాజశేఖర్ అన్న గట్టిగా నవ్వి. ఎవరు చెప్పారు ఆ ఇన్సిడెంట్? వాళ్ళు వచ్చారు భోజనం టిఫిన్ వచ్చి ఆ విషయం చెప్తుంటే గట్టిగా నవ్వి అట్లా ఆనందంగా వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి నవ్వుతూ ఎక్కారు. అయిపోవాల్సింది అయిపోయింది. 2వ తారీఖు అంతా ఎతికారు, ఎదురు చూస్తున్నాము, ఎక్కడో ఎత్తి తిప్పాడని విన్నాము, ఎక్కడో తెల్ల బట్టల్లో మనిషి కనపడ్డాడని చెప్పాము, అడుగుల్లోకి మనుషులు పోయినారు. ఎవ్వరికీ ఆందోళన లేదు. ఎందుకంటే ఎందుకో అన్నిటినీ జయించగలవాడు, మన పేదరికాన్ని జయించగలవాడు, మన కష్టాన్ని బాధని తాటి నుంచి ఇంకో తాటికి తీసుకెళ్ళగలవాడు. ఈ ప్రమాదం దాటి రాలేడా అనిపించింది అందరికీ. ఇంతమంది ప్రమాదాల నుంచి దూరం చేసినాడు, ఇంతమంది భక్తి ప్రేమని వదులుకొని ఎట్లా పోతాడు. అందరూ నమ్మకంతో ఉన్నారు. 3వ తారీఖు బాడీ వచ్చినప్పుడు ఇక ఇంటికి వెళ్ళాను నేను. చాలామంది బంధువులు కూర్చొని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చాలా పెద్దది, అంటే రక్త సంబంధీకులు చాలామంది ఉన్నారు. అంటే అంతమంది బంధువులు నిశ్చేష్టులే అక్కడ కూర్చొని. వెరీ సాడ్. షర్మిలమ్మ ఒకతే కొంచెం బలంగా ఉంది. సూర్యుడు గట్టిగా ఏడుస్తున్నాడు, కింద పడి కొట్టుకుంటున్నాడు. కొంచెం అలజడిగా ఉంది. అమ్మకి అది మంచిది కాదు, మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ బాధపడుద్దేమో అని అక్కడ దాకా వెళ్ళి రూమ్ దాకా వెళ్ళి మళ్ళీ దిగి కిందకు వచ్చేస్తుంటే జగన్ గారు కుర్చీలో ఒకటి పక్కన కూర్చొని ఉన్నారు. సో వారు ఆలోచనలో ఉన్నారు, వారిని డిస్టర్బ్ చేయకూడదు అని అలా కొంచెం దూరం నుంచి ఆయనకి కనపడకుండానే తప్పించుకొని వెళ్ళిపోదాం కూడా అన్న అని పిలిచినాడు. దగ్గర పిలిచి 2 చేతులు పట్టుకున్నాడు. యాక్చువల్లీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో దిగిపోతుంటే వద్దని కూడా చెప్పాను. వెరీ పర్సనల్ స్పేస్ దట్ హీ వాజ్ ఇన్. ఐ డోంట్ నో హౌ లాంగ్ హీ స్టూడ్ లైక్ దట్. మేబీ 2 నిమిషాలు 3 నిమిషాలు నా చేతులు పట్టుకొని నిలబడ్డాడు. నిలబడినాక అన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలే అన్న, నాయన అనుకున్నదన్నీ చేయాల్సి చూడు. నేను అప్పటికే సీఎం గారు రాజశేఖర్ గారు 2వసారి సీఎం అయిన తర్వాత ఇక నేను పోతాను, నా సినిమా చేసుకోవాలని ప్లాన్లో ఉన్నాను. మొదటిసారి పిలిచినప్పుడు కూడా నేను రాను సాక్షికి, నేను సినిమాలు చేసుకోవాలంటే తప్పకుండా ఒక 6 నెలలు ఉండు, చాలా అవసరం మనకి, జగన్ ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు అని చెప్పి జగన్ గారు అప్పుడు సింగపూర్ ఎక్కడో ఏదో పని మీద పోయారు. జగన్ గారు వచ్చినాక మళ్ళీ పోయి కల్పించి నన్ను ఆయనతో మాట్లాడి. నాకు జగన్ గారు చిన్నప్పటి నుంచి చూశాను ఆయన్ని, కానీ ఎక్కువ పరిచయాలు లేవు జగన్ గారితో. పిల్లవాళ్ళలాగే చూసేవాడు, నాకంటే 13-14 ఏళ్ళు చిన్న ఆయన. సో అంత కనెక్షన్ ఉండేది కదా. లైవ్లీగా యాక్టివ్గా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, బాగుండేవాడు, అంతే తెలుసు. సో ఇప్పుడు కలిసినప్పుడు ఆయన కూడా ఎంత ప్రేమగా మాట్లాడాడు. నాకు బాగా గుర్తు, భారతమ్మ బెంగళూరులో ఉన్నారు ఆయన, ఇంటికి పిలిపించారు. ఇంటికి వెళ్తే భారతమ్మ భోజనం వడ్డించింది. చెప్పి జగన్ నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు కదా, నేను నీకు ఉంటాను తోడుగా, ఇప్పుడు అవసరం ఉన్నాయని చెప్పినట్టు. నా చాలే అన్న చేద్దాము, ఇవన్నీ వద్దు చేస్తా, ఒక 6 నెలలు చేసి వెళ్తా అని చెప్పి అట్లా పేపరు టీవీ స్టార్ట్ చేసి. సో అలాంటి అనుబంధం నాకు జగన్ గారికి ఉంది. ఎట్లా ఈ మనిషికి ఏదైనా పని చెప్పితే ఆ పని అయిపోతుంది అని నమ్మకం. అది ఏమైనా కావచ్చు, చిన్న విషయం. సాక్షి ఆఫీస్లో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టడానికి హాల్లో మెయిన్ ఎంట్రన్స్లో పెట్టడానికి 6 నెలలు అయిపోయింది. అంతా రెడీ అయిపోయింది, అది పెట్టడం లేదు. ఎందుకంటే అక్కడ ఏదో మూల పెడితే అది పడిపోద్దేమో అన్న భయాలు ఏమున్నాయి. సో ఏంటో ఆయన 1-2 సార్లు ఇట్లా దిగి వచ్చినప్పుడల్లా చెబుతుంటే విన్నాను నేను. ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది, ఇట్లా ఎగరేసి నన్ను చూసాడు, ఏమంటావని ఇంతమందికి చెప్పాలని నేను అన్నట్టు. 2 days తర్వాత వచ్చేటప్పటికల్లా ఆ ఫోటో అక్కడ ఉండింది. నేను ఆయన ఏం మాట్లాడుకోలే, ఆ ఫోటో అక్కడ వచ్చింది, అనుకోకుండా చేశారు, ఏమీ లేదు. బట్ వీ న్యూ దాట్ ఇఫ్ యూ నీడెడ్ సంథింగ్ ఫర్ ఈచ్ అదర్ వీ వుడ్ డూ ఇట్. అలాంటి వ్యక్తి నా చేతులు పట్టుకొని ఏదైనా సరే నాయన అనుకున్నదల్లా చేయాల్సి చూడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా.
అక్కడి నుంచి ఆఫీస్కి పోతే స్నేహితులు నా కలీగ్స్ అందరూ అప్పటికే రాశారు. రాజశేఖర్ తిరుమల కూడా ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా మమ్మల్ని అంధకారంలో వదిలేసి వెళ్ళిపోయారు, ఈ చీకటి మేము ఎలా భరించాలి, హౌ డు వి క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ సాడ్నెస్, కైండ్ ఆఫ్ కంప్లీట్ అట్రిబ్యూట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ వాజ్ దాట్ ఆఫ్ ప్యూర్ సాడ్నెస్ ఆర్ అ మ్యాటర్ ఆఫ్ లాస్. ఏదో పోగొట్టుకున్న భావమే గట్టిగా చెప్తున్నారు. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ తనతో ఉంది. అంతా అదే ఉంది. కానీ వీళ్ళు చెప్తుంది నాకు, వీళ్ళందరూ రాసింది అది. ఉన్నారు 2-3 చాలా సీనియర్ పీపుల్, వాళ్ళు రాశారు. నాకేమో ఇంకా జగన్ గారు చెప్పిందే వినపడుతుంది. ఏమైనా కానీ నాయన అనుకున్నది మనం చేయాలి. సో ఆయన వెళ్ళిపోయాడని ఎట్లా అంటారు? తప్పు కదా. ఆయన చేసిన పని ఎక్కడ పోతుంది? రోజులాగే తెల్లారింది, వేకు ఉంది, వెలుగుంది, నువ్వు లేవంటారేంటి రాజన్న? ప్రతి అన్నం ముద్దలోనూ ఉన్నావు, ప్రతి పువ్వు పరిమళంలోనూ ఉన్నావు, అలా రాసుకుంటూ పోయినా. అదే అండి ఆడబోతావు రాజన్న అని. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను భోజనానికి పిలిచినప్పుడు జగన్ని చూసి అదే అనుకున్నా, ఎడబోతావు రాజన్న, నా ముందే కనపడతా ఉండవు, జగన్ రూపంలో కనపడతా ఉండవు. బ్యూటిఫుల్ జర్నీ. చాలా తక్కువ మందికి ఒక రక్త సంబంధీకుడు కానీ వ్యక్తితో ఎక్కువ పూసుకున్నది కూడా లేదు. అంటే రోజు పోయి కనపడటం, పక్కన నిలబడటం, ఫోటోల్లో అది ఎప్పుడు లేదు. అయినా కూడా ఐ థింక్ ద జర్నీ వాజ్ సో ప్యూర్ అండ్ సో రియల్. ఇట్ కనెక్టెడ్. అమ్మగారి గురించి చెప్తున్నప్పుడు మీ వాయిస్, మీ కళ్ళు ఎలా ఉన్నాయో, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు కూడా సేమ్ అదే ఎమోషన్. ఆయన ఎంతోమందికి తల్లి రాజశేఖర్. నాకు ఇప్పటికి కూడా ఎవరో ఒక్కరు కలుస్తారు, నేను చదువుకున్నానంటే ఆయన వల్లేనని, మా నాయన బతికినాడంటే ఆయన వల్లే అని చెప్పిన వాళ్ళు చాలామంది. ఇట్ ఈస్ అ మిరకల్ దట్ దిస్ మ్యాన్ at that point of time in life could think like that. విజయమ్మ కూడా చాలా పెద్ద భాగం ఆయన ఆలోచనలు. 2 ఆలోచనలు నాకు బాగా తెలుసు. మహబూబ్ నగర్లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ఊరి వాళ్ళందరూ మా ఇంటికి రమ్మని ఆయన తీసుకెళ్ళి భోజనం పెడతాం అని చెప్తే రాజశేఖర్ని తీసుకుపోయి, ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత ఉంటుంది, కొంచెం జవార్కి రోటీ థోड़ी కాళీ మట్టికి కాళీ చట్నీ లాగా ఖిలాను. అంతా ఈ వలస వెళ్ళిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద వయసు వాళ్ళే. యువకులు ఎక్కడా కనబడకపోతే రాజశేఖర్ అడిగినాడు, ఎలా ఊర్లో ఎవరు లేరా? కోయి నెయ్యి హే, తెలంగాణలో ఎవరు లేరా, ఏడబోయింటారంటే హైదరాబాద్ పోయినా అన్న పని చూసుకోవడానికి అని. అది అయ్యో మిమ్మల్ని వదిలేసిపోయినారా అన్నాడు రాజశేఖర్. అంటే అవ్వ అందంట, ఎడన్నా మమ్మల్ని నడిచిపోయినాడు, వాళ్ళు మమ్మల్ని నిడిచిపోలేదు, వాళ్ళ కడుపు కోసం పోయినారన్నా, మమ్మల్ని వాళ్ళు ఇడవలేదన్నా, మా పిల్లలు మంచోళ్ళన్నా. అక్కడి నుంచే పెన్షన్ అన్న ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారి మనసులో పడింది. సో ఏదో ఒక ఓటు పడుతుందా, 4 ఓట్లు ఎక్కువ పడతాయా అన్న ఆలోచనతో ఏది చేసినా కూడా దానికి ప్యూరిటీ ఉండదేమో. సమాజంలో ఒక విషయాన్ని చూసి ఎలాగైనా దాన్ని అడ్రస్ చేయాలి, దానికి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం. సో దట్స్ వాట్ రాజశేఖర్ రెడ్డి గారు లైఫ్ వాజ్. ఇట్ వాజ్ అ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈ సా. అండ్ దట్స్ వై అంతమందికి తల్లి అయిన వాడు ఆయన గురించి తలుచుకున్నప్పుడు ఏదో ఎక్కడో లోపల మాతృతరంగమే కదులుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో మీరు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో కలిసి పెరిగారు. మీ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్, బాండ్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నటువంటి మాట, పదే ప్రతిపక్షాలు చేస్తున్నాయి, లేకుంటే వైరిపక్షం చెప్తోంది, జగన్ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి, షర్మిలకి జగన్కి పడదు, దూరంగా ఉన్నారు.
సో ఆ అటాచ్మెంట్ అనేది ఎలా ఉండేది? నిజంగా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదా, లేకుంటే వీళ్ళంతా చెప్తున్నారా, ఏమైంది? అసలు చాలా ఇష్టం జగన్ రెడ్డికి. పాప అంటే అసలు ఎంత జాగ్రత్త అంటే కాలేజ్ కాడ దించి రావాలి, ఇంకోటి చూడటానికి కూడా వీళ్ళే, వాడికి వాడు పని అయిపోయినట్టే వాడు. అంత ప్రొటెక్టివ్గా తన చెల్లెల్ని చూసుకున్న జగన్ రెడ్డి. పాపకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమకి ప్రతిరూపం అయితే ఈ జగన్ రెడ్డి అంటే హీరో. అంటే జగన్ కోసం ఏమైనా చేస్తాననుకునే మనిషి ఎవరు ఉంటే మొదటి వరుసలో నిలబడేది షర్మిలమ్మ. ఆ ఇంట్లో ఈ చిన్న పెల్లెట్ గన్స్ అని ఆడుకునేవాళ్ళం మనం చిన్నప్పుడు. చిన్న ఇవి ఉంటాయి పెల్లెట్స్, అంత దెబ్బతగలదు కానీ దట్ విల్ మేక్ దట్ సౌండ్. మన గన్ యూస్ చేసి చిన్నది ఉంటుంది, అది లెడ్ది పోయి తగులుతుంది. పాపని పైన యాపిల్ పెట్టుకొని నేను కాలుస్తా అని చెప్పినట్ట జగన్ రెడ్డి తల మీద. నా గురి చూపిస్తారు అది. స్నేహితులందరూ భయపడి ఎవరు పెట్టుకోలే, షర్మిల పోయి నిలబడి పెట్టుకుంది. సో మా అన్న గురి నాకు తెలుసు, నాకు ఎప్పుడూ తగలదన్న నమ్మకం ఆ పాపకు అప్పటి నుంచి ఉంది. అండ్ షీ వుడెంట్ మైండ్ రిస్కింగ్ ఎనీథింగ్ ఫర్ జగన్. అందుకనే 3500 కిలోమీటర్లు నడిచిన, కాలు ఫ్రాక్చర్ అయినా, I was there when we took her to the hospital and got the fracture done. ఆ తర్వాత బై ఎలక్షన్లో 18 మంది రిజైన్ చేసి వాళ్ళలో 16 మందిని గెలిపించుకోవడంలో అమ్మ పాప చేసింది. ఎక్స్ట్రాడినరీ ఉమెన్. అండ్ విచ్ బ్రదర్ విల్ నాట్ లైక్ ఆర్ లవ్ సచ్ అ సిస్టర్? జగన్కి షర్మిల పంచప్రాణాలు. వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత విషయంలో ఎటువంటి తేడా వస్తుందని నేను నమ్మను. నేను నమ్మగలిగింది ఒకటే, ఒక రాష్ట్రంలో తను చేస్తున్న పనికి పక్క రాష్ట్రాల సహాయం, అన్యోన్యత చాలా అవసరం, అనుబంధాలు చాలా అవసరం. అక్కడ మనం ఆపోజిషన్గా పోయి ఇప్పుడు కాంటెస్ట్ చేసి మళ్ళీ ఎండల్లో తిరిగి వానల్లో తిరిగి ఆడ నీకెందుకు ఇవన్నీ? అండ్ నేనేం చెప్పుకోవాలి, ఆంధ్రాలో అక్కడి నుంచి వచ్చే నీరు ఇక్కడికి వస్తుంది. సో నీరు వదులుతారా లేదా, మీ చెల్లెలు అక్కడ పోయింది ఏంటి అని అడిగితే నేను సమాధానం ఏం చెప్పాలి? రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఈ 5.5 కోట్ల ప్రజానీకానికి నేను జవాబుదారీ. నేను రాజుని కాదు, నేను జవాబుదారీ. నాకు ఇది దేవుడిచ్చిన అవకాశం. వాళ్ళు దీవించారు, ఆయన ఇక్కడ నన్ను కూర్చోబెట్టాడు కాబట్టి నేను అక్కడ సేవ చేయాలి. వద్దు పాప, అక్కడికి పోకు, కాంటెస్ట్ చేయకు, వద్దు అని చెప్పాడు అన్న విషయం వరకు తెలుసు. పాప అనేది ఏంటంటే, సరే ఆంధ్రాలో అంతమందికి రాజశేఖర్ రెడ్డి గారి కళ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డిని ప్రేమించిన వాళ్ళు లేరా? యాక్చువల్లీ 2009లో ఆయనకి పాస్ మార్కులే పడ్డాయని బాధపడ్డాడు. 2004లో 200 సీట్లు పైబడి వస్తే కంబైన్డ్ అపోజిషన్కి 159 వచ్చినాయి. అప్పుడు 294లో సగం మార్కు 153, అంటే దానికంటే ఒక 5-6 ఎక్కువ వచ్చినాయి. అంటే అంత పని చేసి, అంత సేవ చేసి, అంతమందికి చేసినా కూడా పాస్ మార్కులే వచ్చినాయి అన్న బాధలో ఆయన ఉన్నాడు. 2009లో నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్లో తెలంగాణ సహాయం చాలా గొప్పగా ఉంది. పాప అదే చెప్తుంది, అంతమంది నాయనని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి, ఆ స్పర్శ రెండు తెలియాలి కదా. స్ఫూర్తి ఆయన ఉన్నాడు కానీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. నేను ఉంటే కనపడుతుంది. స్పర్శ నేనే కదా నాన్నని, నేను వాళ్ళ దగ్గర ఉంటా, వాళ్ళ మంచి చెడు చూస్తా అంటే దిగింది. దానికి ఎలాంటి సహాయం జగన్ గారి దగ్గర నుంచి లేదు, ఉండదు కూడా. తను జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా చూడకుండా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా చూస్తే మీకు కొంచెం ఆలోచన మారుతాయి. అంటే అబ్బాయి ఒక రాష్ట్రానికి లీడర్ అవ్వచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి, అమ్మాయి కాకూడదనా, అమ్మాయి చేయలేదనా, ఏంటి కారణం ఏంటి అలా ఆలోచించడానికి? కారణం ఉండకూడదు. ఇందిరాగాంధీ గారు ఎక్కడి నుంచి వచ్చి దేశాన్ని వెళ్ళారు, లేకపోతే ఇంకోరు ఎక్కడి నుంచి వచ్చారు, మదర్ తెరెసా ఎక్కడి నుంచి వచ్చారు,
ఎవరికి సేవ చేశారు, జయలలిత గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా మీరు ఒక 4 జనరేషన్లు వెనకాల తిరిగి చూసుకుంటే ఎక్కడో వచ్చి ఉంటారు, కానీ దేశాన్ని ప్రేమించిన వాళ్ళు, ప్రజల్ని ప్రేమించిన వాళ్ళు, రాష్ట్రాన్ని ప్రేమించిన వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళు లీడర్షిప్ తీసుకున్నారు. సో ఈ విభేదాలు అన్నవి ఐ థింక్ ఆన్ అ పాలసీ మ్యాటర్, ఆన్ వాట్ ద స్టేట్స్ రిక్వైర్, దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ఇఫ్ యూ కనెక్ట్ దాట్ టు పర్సనల్ రిలేషన్షిప్, I don't think that exists. They can never be separate. రాజశేఖర్ రెడ్డి పిల్లలు, రాజశేఖర్ రెడ్డి ప్రేమించిన ప్రజలు, they can't be separated. ఆస్తుల మధ్య గొడవలు ఉన్నాయి, ఆస్తి పంపకాల గొడవల కోసమే షర్మిల ఇక్కడికి వచ్చేసింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? చెల్లెల్ని మించిన ఆస్తి ఏముంటుందిలే, కానీ ఎన్ని మాటలమ్మా ఎన్ని. ఈ ఆస్తుల గురించి చెప్తారు, నాకు పదవి గురించి కూడా అంటారు, మీరు ఎందుకు వదిలేశారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోగానే వచ్చేసారు వగేరా అని. ద ఫ్యాక్ట్ ఈజ్, నిన్ను వాళ్ళు షర్మిల వాళ్ళ కుటుంబ సభ్యురాలే. నా విషయం చెప్తా, నేను కుటుంబ సభ్యుడిని కాదు కదా, నేను రక్తం పంచుకోలేదు, మాకేమీ పెళ్లి సంబంధాల ద్వారా రిలేషన్షిప్స్ ఏమీ రాలేదు. వీఆర్ టూ సెపరేట్ ఫ్యామిలీస్ కంప్లీట్లీ. వీ హ్యావ్ నో రిలేషన్షిప్ అదర్ దెన్ ద ట్రస్ట్ అండ్ ఎఫెక్షన్ దట్ వీ ఎంజాయ్ ఫర్ ఈచ్ అదర్. సో నా చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ సడన్గా అయింది. సో భారతమ్మకి, విజయమ్మకి, షర్మిలకి చెప్తే వస్తామని చెప్పారు. అంటే ఇక నెక్స్ట్ డే జగన్ కూడా చెప్పండి అమ్మా అని చెప్పిన. అంటే లేదు, ఇవాళ రాత్రికి వస్తున్నాడు, నువ్వే చెప్పు, మేము చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు వచ్చాను. అమ్మ 10 days హంగర్ రద్దు చేసి వస్తున్నాడు, నిరాహార దీక్ష చేసి వస్తున్నాడు, ఇప్పుడు ఎందుకులే అమ్మ మీరు చెప్పండి, వదిలేలే, మీరు రండి. సరే, సాయంత్రం ఇంటికాడ పోయి ఎదురు చూస్తున్నా. ఆయన ఫ్లైట్ దిగంగానే కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినాడు, సార్ దిగినాడు, వచ్చేస్తున్నాడు, ఇంటికాడికి వచ్చేయండి. ఇంటికాడికి వెళ్ళాం. చూడగానే రామ్ వాట్స్ హ్యాపెనింగ్ అన్న, రామన్న ఆల్ విల్ అన్న, వివేక్ పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్. మన వివేక్, ఈ వివేక్ ఆల్సో వర్క్ విత్ జగన్ ఇన్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ 2004లో. ఆయన మా ఇంట్లో అందరికీ ఆయన హీరోయే కదా. సో పిల్లలు వాళ్ళు కూడా ఏది చేయాలో వచ్చేసారు. ఆవిడ పెళ్ళి అంటాను, అయితే నీ బాధ్యతలు అయిపోయినాయి కదా, నీకు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నీ బాధ్యతలు అయిపోయినాయి కదా, లేదన్నా ఇంకో బాధ్యత మిగిలింది. ఏమి 2 కదా నీకు, ఏమైనా అనుమానం వచ్చింది ఆయనకి. మనిషి కూడా మంచోడే వీడు, 2 పిల్లలు అంటే 2 ఉండుంటారు వీరికి, ఇంకో బాధ్యత ఏంది అంటే, లే అన్న నువ్వు ముఖ్యమంత్రి కావాలి కదా అన్న. ఓకే, గట్టిగా లాక్కొని కౌగిలించుకొని, ఎన్నింటికంటే 11:30 కన్నా వచ్చేసా చూడు అని. ఎక్కడ అంటే ఫలానా అంటే, మేము అక్కడికే పోతున్నాం, ఇవాళ భారతి పుట్టినరోజు, భారతికి కూడా హోటల్లో ఇష్టము భోజనం చేయడం, అక్కడికి పోతాండాము, వస్తాం రేపు. సుబ్బారెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్, ఏమో సజ్జలు కూడా ఉన్నారు కూడా, నాకు సరిగ్గా గుర్తులేదు, రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్టున్నాడు. ఆయన లోపలికి వెళ్ళంగానే చెప్పినారు, ఎట్లొస్తాడు, రేపు అనంతపురంలో మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి, పొద్దున పెళ్ళి, 4 పబ్లిక్ మీటింగు, పార్టీ అంతా ఆల్రెడీ అనంతపురంలో ఉంది, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము, సార్ పొద్దున బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి అనంతపురం బై రోడ్ వస్తాడు. ఆయన రాత్రి 11:30 అనుకుంటున్నాడు, పొద్దున 11:30 మాట మిస్ అయి ఉన్నట్టున్నాడు, పోయి చెప్పు, లోపల పోయి చెప్పు, మేము పోయేది లేదు కానీ నువ్వు పోయి చెప్పు అని. వదిలే అన్న, లీడరు కుదిరితే వస్తాడు, లేకపోతే పిల్లలే ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి ఆయన వచ్చేసారు పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి. అంటే అక్కడ ఎమ్మెల్యే గారి అమ్మాయి గారి పెళ్ళి, అంత పెద్ద పబ్లిక్ మీటింగు, అన్నీ వదులుకొని తన దగ్గర పనిచేసే ఒక రామ్ కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చినాడు. మాకు బంధుత్వాలు కూడా వచ్చి నిలబడితే అక్షంతలు వేసి వెళ్తుంటే అడిగిన, ఏలా పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని మొత్తం పార్టీ ఆడనే ఉంది, ఈ టైంలో ఏందన్నా అంటే, భుజం తట్టి రాజశేఖర్ లాగే యువర్ ఫ్యామిలీ అన్నా అని చెప్పాడు. సో నాలాంటి ఒక పరాయి మనిషినే ఆయన అంత
అనుభూతితో ప్రేమతో చూసిన సొంత చెల్లెలు అది అంతగా ప్రేమించే ప్రొటెక్టివ్ యాక్చువల్లీ. అంటే పాపని ఎవరో మాట అంటానికి చూడటానికి ఏం లే. ఆమె ఒక స్టేజ్లో ఆయన అడిగినారు, మీ పాప బాగా మాట్లాడుతుంది, పాప వల్ల నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పితే, పోటీ వస్తుంది, నీ పోటీ వస్తుందని చెప్పితే ఆయన అన్న మాట నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై సిస్టర్, ఇఫ్ ఇట్ ఈస్ మై పాలిటిక్స్ అండ్ మై సిస్టర్, ఐల్ గివ్ అప్ పాలిటిక్స్, ఐల్ కీప్ మై సిస్టర్. ఓకే. జగన్ రెడ్డి అండ్ సో ఇస్ మై బంగారం పాప షర్మిల. ఓకే. ఆయన సీఎం కావాలి అనేటువంటి ఒక బాధ్యత మీకు మిగిలి ఉంది అని మీరు ఆయనకు చెప్పిన తర్వాత సీఎం అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని సీఎంగా చూశారు, జగన్ని సీఎంగా చూశారు. వాట్ డూ యూ ఫీల్? ఆయన చేపట్టిన పథకాలన్నీ ఈయన కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఎలా ఉంది రెండు గవర్నమెంట్స్ని చూసిన తర్వాత? ఆయనకంటే ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి గారు చేసింది ఇప్పుడు సరిపోదు అనిపించింది ఆయనకి. ఇప్పుడు ఉన్న కండిషన్స్కి, ఇప్పుడు ఉన్న కష్టాలకి సరిపోదు అనుకుంటే అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఆయన పదవి తీసుకునేటప్పుడు కూడా నాన్నకంటే ఒక అడుగు ఎక్కువ ఇస్తాననే చెప్పాడు, మాట నిలబెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పిందే కాకుండా చెప్పంది కూడా చేశాడని అందరూ అనేవారు. అంతకంటే ఎక్కువ జగన్ చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐ నో. ఐ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ పొలిటికల్ సిస్టమ్. మీలాగే నేను కూడా ఏదైనా పేపర్లో, టీవీలో చూసి తెలుసుకోవడమే కానీ నాకు అంతకంటే జగన్ గారు ఆంతరంగిక విషయాలు ఏమీ తెలియవు. నేను ఆయన్ని చూశాను కాబట్టి ఆయన ఇలా ఉంటాడు అని చెప్తాను. దిస్ ఇస్ మై బియ్యం ఉడికిందా లేదా అన్నది ఒక గింజ పట్టుకుంటే చాలు. ఎప్పుడో ఒక్కసారి ఆయనతో స్నేహంగా ఉన్నాను, లేక స్నేహంగా కూడా జగన్ గారితో కూడా భక్తిగానే ఉన్నాను. భక్తిగా ఉన్నాను కాబట్టి నాకు నా దేవుడు తెలుసు, కాబట్టి నా హీరో నాకు తెలుసు. కాబట్టి సాక్షిని స్టార్ట్ చేశారు. సాక్షిని ఏ గోల్తో అయితే స్టార్ట్ చేశారో అది రీచ్ అయ్యింది, మ్యాచ్ అయింది అని అనుకుంటున్నారా? నాకు తెలియదు ఏం గోల్ ఉంటుంది. సమాజానికి పనికి వచ్చేది మీడియా. రాజకీయంగా నిలదొక్కుని నిలబడితేనే సమాజానికి సేవ చేయగలమని తెలుసు. కాబట్టి మీడియాలో ఒక ఒపీనియన్ అన్నది అవసరం. కాబట్టి ఆ ఒపీనియన్ సత్యవంతమైందా కాదా అన్నది ప్రజలు నిర్ణయించాలి. కాబట్టి తప్పకుండా దాని గోల్ అదే. ఎప్పుడూ ఒక పక్క ఒపీనియన్ చూస్తున్నాము, నాణ్యానికి రెండో పక్క చూడాల్సిన అవసరం ఉంది. సాక్షి ఈజ్ జస్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ విచ్ వీ ఆల్ మిస్డ్ ఫర్ మెనీ years. And Sakshi stands there, tall and strong, to take that point of view to the people. English మాట్లాడుతున్నాను. పర్లేదు, ఏం పర్లేదు. యు ఆర్ స్పీకింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్ అని. ఇంతకుముందు లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. లెట్ దెమ్ కమ్ వచ్చేయండి. మనం సాక్షి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రియదర్శిని రామ్ లవ్ గురువుగా, అవును, ఆ టైంలో మీరు ఎప్పుడైనా చదివారా? యూస్ టు గివ్ అండ్ సజెషన్స్ కావచ్చు, మిగతా అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళకి. ఎప్పుడైనా తిట్టారా రామ్ గారిని? విపరీతంగా తిట్టారు. నేనా? రామ్ గారిని ఎవరైనా తిట్టారా? నన్ను ఎవరు తిట్టలే. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అంత నాకు చాలా ఉత్తరాలు వచ్చాయి. ఏదో ఒక ఉత్తరానికి ఆన్సర్ ఇవ్వగలం. కాలం ఒకటే స్పేస్ ఉంటుంది కదా. సో నా కలీగ్స్ ఎవరైనా దాంట్లో కొంచెం విషయం ఉన్నది ఏదైనా ఎత్తుకుని దాన్ని కొంచెం మనం తిట్టే అవకాశం ఉన్నది. అబ్బాయిల్ని తిట్టే అవకాశం ఏదున్నా కూడా వదులుకోకుండా నాకు ఇచ్చేవారు. ఎందుకంటే చాలా వరకు సాక్షి ఫీచర్స్లో భారతమ్మ గారి వల్లనో జగన్ గారి వల్లనో అంతమంది అమ్మాయిలకి ఒక పేపర్లో అవకాశం దొరకడం అన్నది నేను ఇంకో సంస్థలో చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా న్యూస్ పేపర్స్లో, టీవీలో ఆడవాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఆ టైంలో సో వాళ్ళు కూడా ఏరుకునేవాళ్ళు. అమ్మాయి ఎన్నిసార్లు అడిగినా కూడా నన్ను ఒప్పుకోవటం లేదు. అలాంటి ఉత్తరాలు వచ్చాయి కొన్ని. ఆ ఉత్తరాలకి సమాధానం ఎప్పుడూ పక్షపాతినే నేను అమ్మాయిల పట్ల. సో తిట్టేవాడిని బాగా. నా అరటిపండు కూడా తిట్టేది, నీలాంబరి మగవాడిని ప్రేమించేది. సో దట్ వాస్ ద బ్యాలెన్స్ ఇన్ ది ఆర్టికల్. మీ పర్సనల్ లైఫ్లో అమ్మని బాగా చూస్తుంది అని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. మరి మీరేంటి లవ్ గురు అని పెట్టి దానికి వాళ్ళకి కావాల్సినవన్నీ సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇవన్నీ చెప్పడం, ఎందుకు అలా కాంట్రాస్ట్ అనిపించలేదా? ఎందుకు కాంట్రాస్ట్?
నువ్వు రాసావా ఏంటి ఉత్తరం? నో నో నాట్ ఎట్ ఆల్. ఏమో చిన్నపిల్లలాగే ఉన్నావు కాబట్టి అడిగాను. దాంట్లో కాంట్రాస్ట్ ఉంది. ఇట్స్ అన్ ఒపీనియన్. A newspaper is an interactive space where somebody has a problem, they express it. ఓకే. It is political, it is social, it is economical, it is also about relationships. So this was a relationship column. ఓకే. యా. And they found a funny guy to talk about it. Funny dog. ఎస్. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ టాకింగ్ విత్ యూ ఒక ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ కనిపిస్తున్నాడు. సినిమాలోకి వెళ్ళినప్పుడు విలన్గా ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద సినిమాలు అన్నీ విలన్గానే చేశారు. ప్రియదర్శిని రామ్ విలన్ని ఇష్టపడతాడా, హీరోని ఇష్టపడతాడా? అంటే విలన్గా చేస్తే బాగుంటుందా, హీరోగా చేస్తే బాగుంటుందా, లేక విలన్ ఇష్టపడతాడా, హీరోని ఇష్టపడతారా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్రియదర్శిని రామ్ విలనా హీరోనా అనేది కూడా ఉంది. సో మీరన్న ఆ రెండు ఇది కూడా చెప్పేసేయండి. ఏం విలన్ అయితే ఎప్పుడూ ఇష్టపడలేదు. చేశారు విలన్ కానీ హీరోయే నచ్చుతాడు. హీరో భలే ఉంటాడు, అందరినీ బాగా చూసుకుంటాడు, అందరి కోసం పోరాడతాడు, కింద పడతాడు, పడిపోయిన తర్వాత అందరూ తొక్కుతారు, తొక్కినప్పుడు లేస్తాడు, లేచినప్పుడు ఇలా కొట్టబుద్ధి వేస్తుంది. హీరో కొట్టాడు, మనమే కొట్టామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే సత్యవంతంగా పోరాడతాడు, అందమైన అమ్మాయితో నాట్యం ఆడతాడు, పాటలు పాడతాడు, చిలిపిగా మాట్లాడతాడు. హీరో బాగుంటాడు. విలన్ అయితే హీరోయిన్తో తిట్టించుకోవాలి, హీరోతో కొట్టించుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఎక్కువ అది నిజమే. సో విలన్ లేకపోతే హీరో లేడన్న విషయం కూడా గుర్తుంచాలి. ఒక నెగటివిటీ ఉంటేనే పాజిటివిటీ హైలైట్ అవుతుంది. ఓకే. సో మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు హీరో విలన్ గురించి కూడా, వాట్ అబౌట్ హీరోయిన్? విలన్ అనేవాడు వెంట పడతాడు, హీరోయిన్ వెంట పడతాడు. సో హీ విల్ బి డ్రీమింగ్ కదా, ఒక డ్యూయట్ అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు, పెళ్ళి అనుకుంటారు. విలన్ కూడా డ్రీమ్స్లో అనుకుంటాడు, రియల్ లైఫ్లో అయితే కాదు కదా. సో అలా అందుకే హీరో అంటే ఇష్టమా? విలన్కి ఎప్పుడూ కూడా హీరో అంటే అయిష్టం ఉంటుంది. హీరోయిన్ అంటే హీరో అంటే అయిష్టం ఉంది కాబట్టి హీరోని ఇష్టపడే వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. హీరో నుంచి హీరోయిన్ని దూరం లాగాలని, హీరోకి నష్టం కలిగించాలని హీరోపై ప్రేమ ఉంటుంది. కానీ హీరో ప్రేమ స్వచ్ఛమైంది, హీరోయిన్నే ప్రేమిస్తారు. ఓకే. So it's a very complex relationship. You should try to understand. అలా ఎప్పుడు మార్చాలి It's a అనేది very అనిపించలేదా? powerful triangle. Triangle love story. ప్రియదర్శిని రామ్ హీరోయిన్ విలన్ ఇద్దరు హీరోని కోరుకుంటారు. ప్రియదర్శిని రామ్ ఈజ్ ఎ రచయిత. అప్పుడెప్పుడు అలా అనిపించలేదా? వై ఓన్లీ హీరో హీరోయిన్లు, విలన్ హీరోయిన్ అలా అనిపించలేదా? అంటే యాంటీ హీరోస్ చాలా చేశారు కదా. యాక్చువల్లీ షారూఖ్ ఖాన్ గారు అంత పవర్ఫుల్ పొజిషన్లోకి రావడానికి ఒక యాంటీ హీరో పాత్ర వేయడం, ఒక విలన్ పాత్ర చేయడం, ఒక మర్డరర్ కావడం, దానివల్ల షారూఖ్ ఖాన్ బికేమ్ వాట్ హీ బికేమ్. మనకి ప్రొటాగనిస్ట్కి యాంటాగనిస్ట్కి తేడా అంటే హీరోకి విలన్కి తేడా ఏంటి అంటే, హీరో చేసే పనికి మంచి కారణం ఉంటుంది, విలన్ చేసే పనికి అకారణంగా చేస్తాడు. అది తేడా అంతే. హీరో కూడా కొడతాడు, విలన్ కూడా కొడతాడు కదా. హీరో కూడా అమ్మాయిని టీజ్ చేస్తాడు, విలన్ కూడా టీజ్ చేస్తాడు. అదేంటో హీరో టీజ్ చేసినప్పుడే అమ్మాయికి నచ్చుతుంది. మీరు అన్నట్టుగా ఒక స్వచ్ఛత కనిపిస్తుందేమో అక్కడ. స్వచ్ఛత కనపడుతుందో లేక మీసాలు లేవు కాబట్టి మంచివాడు అనుకుంటుందో. మీసాల ప్రస్తావన వచ్చింది. అండ్ మనం థర్డ్ రహస్యం గురించి మాట్లాడుకోవాలని ఫస్ట్లో చెప్పుకున్నాం. మీసాలు లేవు కాబట్టి స్వచ్ఛత కనిపిస్తుంది, చాలా ప్యూర్గా ఉంటారు. మరి మీకు మీసాలు ఉన్నాయి? అదే అంటారు కదా, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. అవును. అంటే పుస్తకం యొక్క కవర్ని చూసి పుస్తకంలో ఏముంటుందో ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఏదో నా మీసాలు చూసి నా చెడ్డవాడు అనుకున్న వాళ్ళు ఎలా. ఓకే. సో ఇట్స్ ఓకే. కానీ ప్రోటోటైప్స్ ఉంటాయి. విలన్కి పెద్ద మీసాలు, పెద్ద గడ్డము, పెద్ద కండలు, దుర్మార్గుడై ఉండాలి, నల్లగా ఉండాలి, నాలాగా అలా ఉండాలి. ఓకే. హీరో తెల్లగా, శుచిమెత్తగా, శుభ్రంగా, అప్పుడే లక్స్తో స్నానం చేసి ఉండాలి. అది హీరో. దట్స్ వాట్ గర్ల్స్ లైక్. ఓకే. You're a girl, you tell me, do you like a villain or a hero? No. I'm just going to ask about your మీసాలు. అది లైక్ ఆ తిప్పడం, అలా మెయింటైన్ చేయడం, ఇస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్, సీక్రెట్ అలా? ఎందుకో మరి అది
కొంచెం రాయలసీమలో ఎక్కువ ఉంటుంది. పౌరుషం అంటే మరి మీసాల వల్లే పౌరుషం అంటే ఆ పౌరుషం ఏం పౌరుషం? రాయలసీమలో ఏది ఎక్కువ ఉంది? నో రాయలసీమలో ఏది ఎక్కువ ఉంది? అంటే మీసాలు తిప్పడాలు, మీసాలు పెట్టుకొని తిరగడాలి కొంచెం ఎక్కువ రాయలసీమలో. మీరు ఎక్కడ పోయినా రాయలసీమలో కనపడతారు మీసాలు దిట్టంగా పెట్టుకొని తిరుగుతుంటారు. అంటే ఒక్కోసారి మనిషికి లోపల లేని శక్తిని, పౌరుషాన్ని బయట చూపించుకోవడానికి మీసాలు పడతారు. ఓకే. సో ఇట్ మైట్ జస్ట్ బి అ బ్లడీ షో దట్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్. ఒక్కోసారి నిజంగానే లోపల శక్తి ఉంది కాబట్టి మీసం కూడా ఉండాలని కోరుకుంటారు. నేను ఏ బాబతో మీరు నిర్ణయించుకోండి. ఓకే, లోపల శక్తి కూడా ఉంది కాబట్టి మీసం కూడా ఉండాలి అనేది. సో వాట్ కైండ్ ఆఫ్ శక్తి యూ హ్యావ్? I think I love people, I protect people, I care for people, I'm honest. And I think I'm very personal with people. ఇప్పుడు లిఫ్ట్లో ఒక కాలు సరిగ్గా లేకనో, చెయ్యి సరిగ్గా లేకనో, లేకపోతే ముఖం మీద ఏదైనా ప్రాబ్లం ఉండవు, ఒక మనిషి లిఫ్ట్లో కనపడితే చాలా వరకు మనం ఏం చేస్తాము, వారిని ఇప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని దిగి వెళ్ళిపోతాం. చాలా సహజంగా ఉంటాము. ఎవరి ఫ్లోర్లో వాళ్ళు దిగి వెళ్ళిపోతుంటారు. నేను అడుగుతా, ఏమైంది, పోలియోనా, మందులు వేసుకోలేదా, ఎందుకు అయింది, ఎలా మేనేజ్ చేస్తున్నావు, నొప్పిగా ఉంటుందా, దీనికి ఇంకా ఇంజెక్షన్లు తీసుకోవాలా? సో వన్స్ యూ గెట్ పర్సనల్ విత్ అ ప్రాబ్లమ్, ఇట్ బికమ్స్ వెరీ రియల్, ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. ఆ మనిషి కూడా ఇక తనకున్న అవిటితనాన్ని చూసుకోడు. లేదన్నా బాగానే ఉంది, నడుపుతున్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అని అయిపోతాడు, పవర్ఫుల్ అయిపోతాడు. సో ఇట్స్ బీయింగ్ పర్సనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది దట్స్ వాట్ ఐ ఎంజాయ్, బీయింగ్ పర్సనల్. నేను రాసుకునే కథలన్నీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నుంచే పుట్టుకొస్తాయి కదా. మనిషి మనోభావాల్ని తెలుసుకున్నంతసేపు, మనం చెరుకు బండి దగ్గర పోయి చెరుకు తాగితే ఆ చెరుకు బండి నడుపుతున్న వాని పేరు మనకి తెలియాలి, బ్యాక్గ్రౌండ్ తెలియాలి, వాడు తెలియాలి, ఏ ఊరు నుంచి తెచ్చుకుంటాడు, ఈ చెరుకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత గుంటావు మండి నుంచి, సేద్యం చేయటం లేదా, పొలం ఎందుకు వదులుకున్నావు, నీ కొడుకు పేరు పవన్ అని పెట్టుకున్నావు, ఏమి వాడు ఫ్యానా, నీ భార్య కూడా వచ్చింది, ఎట్లా మరి ఆ పోలీసు వాడు ఏమి అడగడా, ఇబ్బంది పెట్టడా, బేసిక్స్. వోంట్ యూ ఆస్క్? నువ్వు నీ వెహికల్లో వచ్చి దిగి 2 గ్లాసులు అది ఇచ్చి ఇంత డబ్బు వారేసి వెళ్ళిపోతే యూ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. నీకు మనిషికి యానిమల్కి తేడా ఏంటి? యానిమల్ తోకాడించి ప్రేమ చూపించగలదు కానీ మాట్లాడలేదే. దేవుడు నీకు మాట ఇచ్చినాడు, దాన్ని ఉపయోగించు. అంటే మాట అన్నదే ఒక దైవ ప్రక్రియ. So always say something nice, strengthen people, talk about the good things that they have. వాళ్ళలో మంచితనం గురించి మాట్లాడు, వాళ్ళకి శక్తిని ఇవ్వు, వాళ్ళు ఇంకోటితో మంచిగా మాట్లాడతారు. మాట గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రామ్ గారి వాయిస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కంచు కంటల్లా ఉంటుంది. నాకు సంబంధం లేదు, మా అమ్మ నాన్న ఇచ్చారు. దోషులు మా అమ్మ మా నాన్నే, నేను కాదు. ఓకే. ఈ ఓసారికి మీరు కోర్టులో నిలబెట్టాల్సింది మా తల్లి గారిని, మా నాన్నగారు. నో ఐ విల్ నాట్ డూ దట్. కాకపోతే ఆ వాయిస్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఏం అవసరం లేదు. వాయిస్ అంటారు కానీ చాలా మందికి ఆ వాయిస్ ఉంటుంది. ఇట్ ఈస్ ది మాడ్యులేషన్ అండ్ ది కల్చరింగ్ ఆఫ్ ద వాయిస్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హౌ యూ స్పీక్. వెన్ యూ టాక్ టు అ బేబీ, ఒక 3-4 month old బేబీ ఉంటుంది, లాంగ్వేజ్ అర్థం కాదు, అని మాట్లాడాను అనుకో, షీ రెస్పాండ్స్ వెల్. బట్ ఇఫ్ యూ డూ దట్ టు 18-year-old గర్ల్, అని చెప్పి పరిస్థితులు బట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ ద వే యూ స్మైల్ ఎట్ సంబడి. ఎగ్జాక్ట్లీ. పండగకి వెళ్తున్నప్పుడు వేరే బట్టలు వేసుకుంటాము, పార్టీకి వెళ్ళినప్పుడు వేరే బట్టలు వేసుకుంటాము. పార్టీలో ఒకలా మాట్లాడతావు, దేవాలయంలో ఇంకోలా మాట్లాడతావు. సో ఇట్స్ అబౌట్ కల్చరింగ్ యువర్ వాయిస్. ఇట్ ఈస్ అ హ్యాబిట్, ఇట్స్ థియేట్రికల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూ నో ఎవ్రీబడి క్యాన్ బీ గుడ్ విత్ దేర్ వాయిస్, దే షుడ్ నో హౌ టు మాడ్యులేట్ ఇట్. ఎవ్రీ యాక్టర్ డస్ ఇట్. సో వాట్స్ ద బిగ్ డీల్? ఇప్పుడు జగన్ గారు 5.5 కోట్ల ప్రజలకు ప్రతినిధి. బట్
అనేవాళ్ళు చాలామంది ఆయన ముక్కోపి ఎవరిని దగ్గరికి రానివ్వడు అని అంటారు. మీ అబ్జర్వేషన్, మీరు ఏం గమనించారు ఆయనలో అసలు? ఆయన నాకు చెప్పేవాడు ఊరికే కొబ్బడకన్నా అందరినీ అని. ఓకే. యూస్ టు టెల్ మీ. తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ మెనీ డేస్ ఫస్ట్ ఓదార్పు యాత్ర అయిపోయినాక ఇంటికి వచ్చినప్పుడు పిలుచుకున్నాడు. పిలుచుకొచ్చి వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ద వే ద టెలివిజన్ వర్క్డ్. ఎందుకంటే డే అండ్ నైట్ చేయాల్సి వచ్చింది ఓదార్పు యాత్రకి. ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఆ వెహికల్స్ పెట్టి లైవ్లు తీసుకొని ఆయన రాత్రి 1 గంట దాకా ఉంటే మేము అందరం పీసీఆర్లో 1 గంట దాకా 1 గంటన్నర ఆయన పండుకున్న తర్వాత లాస్ట్ బిట్లు వేసుకొని పొద్దున్న వీడియో ఎడిటర్కి కట్స్ ఇచ్చి ఆయన లేచి మళ్ళీ బయలుదేరే ముందు ఒక 5-6 గంటల వర్క్ చూపించి సార్ వెళ్ళేటప్పటికల్లా మళ్ళీ చేసేవాడు. సో హీ న్యూ దాట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ రామ్, ఇట్ వాజ్ అ హోల్ టీమ్ విచ్ లవ్డ్ హిమ్. అందరికీ చెప్పమనేవాడు. నా ద్వారా నాకు చెప్తే నేను అందరికీ చెప్తానని కూడా తెలుసు. ఎందుకంటే నా రిలేషన్షిప్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ వాజ్ వెరీ వెరీ సింపుల్. నేను ఎవరిని ఒక ఎంప్లాయీగా చూడాలి, అందరినీ కలీగ్స్గానే చూశాను. దే వర్ ఈక్వల్ టు మీ. నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేసింది ఐ షుడ్ వర్క్ విత్ పీపుల్ హు ఆర్ గ్రేటర్ దెన్ మీ. నా మాట వినేవాళ్ళు కాదు, నాకు ఏదైనా చెప్పేవాళ్ళు, నాకు నేర్పించేవాళ్ళు, నాకంటే గొప్ప వాళ్ళతో నేను పనిచేయాలని కోరుకున్నాను. అలాంటి వాళ్ళు నాకు సాక్షిలో ఎంతోమంది కనబడ్డారు. సో ఆయన చిరుకోపి కాదు, హీఈస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. తొందరపడి ఒక మాట అనరు. ఇంకో మాట చెప్పాడు ఒకసారి, ఏదో ఎవరి గురించో చెప్తూ ఇలా జరిగింది మరి అంటే, అన్నా నేను ఎంతో ఎత్తున కూర్చొని ఉన్నాను, నాకు ప్రతి ఒక్కరూ కనపడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది. ఐ నో ఎవ్రీథింగ్, దిర్ ఇస్ నో రీజన్. భారతమ్మ చెప్పేది 5 వేళ్ళు ఒకలాగా ఉండవు, జగనన్న చెప్పేవారు 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. రాజశేఖర్ అన్న అందరితో పనిచేయలేదా? అందరితో పనిచేయాలి. వాళ్ళలో ఉన్న వర్దీనెస్, వాళ్ళలో ఉన్న కాంపిటెన్సీ అది వాడుకోవాలి అనేవారు. ఎప్పుడు కోప్పడేవారు కదా. ఎవరిని, ఆఫీస్ బాయ్ని కూడా పేరుతో పిలిచే గుణం జగన్ది చాలా రేరమ్మా. అది రాజశేఖర్ గారికి ఉండింది, వీరికి ఉంది. అంటే అది ఒక కల్చర్లా వచ్చేసింది వాళ్ళ ఇంట్లో. అరే అంటాం ఉండదు ఎవరిని. సో ప్రియదర్శిని రామ్ గారికి కోపం తగ్గిందా లేదా? అట్లాగే ఉంది, చూపించుకోవట్లా. ఇప్పుడు ఎవరు దొరకట్లా కోపం చూపిద్దామంటే, తిరగబడేటట్టున్నారు. ఐ డోంట్ హ్యావ్ ద పవర్ టు ఎక్స్ప్రెస్ మై యాంగర్ ఎనీమోర్. ఓకే. వైఎస్ జగన్ మీకు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? నాకు వైఎస్ జగన్ చాలా దగ్గర, నేను ఆయనకి చాలా దూరము. క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ రెండు కూడా. అదే ఎవరైనా అడిగారు అనుకోండి, నాకు మీకు జగన్ గారు తెలుసా అంటే, నాకు చాలా బాగా తెలుసు జగన్ గారు, వారికి నేను తెలుసో లేదా కనుక్కోండి అని చెబుతా. ఇట్స్ నాట్ ఫేర్. హీస్ ఇన్ అ ప్లేస్ వేర్ హీ హ్యాస్ టు సర్వ్ 5.5 crore పీపుల్. యూ షుడ్ లెట్ హిమ్ డూ హిస్ జాబ్. నాకు ఆయన తెలుసు, చిన్న ఫేవర్ చేయండి, వాడికి ఏదో ఇవ్వండి, వీడికి ఏదో చేయండి అని అడిగితే, ఆ క్యూలో ఎవరైతే నిలబడిన పేదవాడికి ఒకడికి అందుతుంది, మనం చెప్పినోడికి అందుద్ది. అంటే ఆయన ఏదైతే సాచురేషన్ దాకా చేసి ప్రతి ఒక్కడికి చేరాలనుకుంటాడు, వాళ్ళలో ఒక పేదవాడి చోటుని నువ్వు కొట్టేస్తున్నావు. ఐ నో హిమ్, దట్స్ ఆల్. ఎంత దగ్గరో అంత దూరం. అది పొడుపు కథ. మీరే తెలుసుకోవాలి. ఓకే. సో ఎవరి కూడా మాట ఎందుకు నమ్మాలమ్మా? మాట నమ్మకండి. చరిత్ర చెప్పినంత సత్యాన్ని ఎవరు చెప్పలేరు. ఇఫ్ యూ లుక్ ఎట్ మై లైఫ్, దట్ ఈస్ ద ట్రూత్. మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. 44 ఏళ్ళు అందాజాగా కంప్లీట్ చేసుకొని రైటింగ్లో, కమ్యూనికేషన్లో ఉన్నవాడిని. నాకు ఎట్లా కాదన్నా ఒక 1000, 2000, 3000 మంది నాతో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా నా హోల్ లైఫ్లో. అదర్ దెన్ సాక్షి ఒక 3-4 వేల మంది నా జీవితంలో నన్ను, అంటే ఒక సప్లయరు, ఒక స్నేహితుడు, ఒక కాపీ రైటరు, స్ట్రీట్ వెండర్ దగ్గర నుంచి ఎవరో ఒకరు కలిసి ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో దాన్ని నువ్వు చెరపలేవు కదా. సో చరిత్ర చెప్పిన నిజాన్ని నువ్వు కట్టుకథగా చెప్పే అవకాశం లేదు. సో మై లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్ అండ్ I am what I am because of my history. Yeah.
సో మీ లైఫ్లో మీ ఆస్తి అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్ట్ పెంచుకున్నారా? ఇప్పుడు ఏమైనా ఆస్తిని అలాగే ఉన్నాయా అవి? పేస్ట్ పెరిగింది, బ్రష్ అదే వాడుతున్నా. అప్గ్రేడ్ అయ్యారా? ఐ డోంట్ నో. ఐ థింక్ మనసు శుభ్రంగా ఉంటే నోరు శుభ్రంగా ఉంటుంది, మాట శుభ్రంగా ఉంటుంది. ఆస్తి బాగా వచ్చింది. ఐ థింక్ ఐ వాంట్ టూ మచ్ ఫర్ మై. నేను చేసిన పనికి, నాకున్న టాలెంట్కి, నేను పడ్డ కష్టానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించాను. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఐ హ్యావ్ గట్ మోర్ దెన్ వాట్ ఐ కెన్ డిజర్వ్. ఐఎమ్ అ రిచ్ మ్యాన్ in spite of me. Okay, got it. So anything to say, like any before we conclude this? అన్నీ నేను అడిగితే మీరు చెప్పారు. ఐ థింక్ నేను ఐఎమ్ మిస్సింగ్ కవిత గారు. షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూవర్. అదర్ దెన్ దట్ ఇవాళ రాలేదా ఏంటి? కవిత గారు కనపట్లేదు. అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ నో క్వశ్చన్స్, నో ఆన్సర్స్, నథింగ్ టు సే, షేర్. అంటే నేను అడిగిన దానికే చెప్పారు మీరు ఇంతసేపు. అన్నీ అడిగేశారు మీరు, అన్నీ అడిగేశారు. బాగుంది. ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వుడ్ బి అబౌట్ రైటింగ్ సినిమా, స్క్రీన్ ప్లే. ఐ ఎంజాయ్ డూయింగ్ దాట్. భలే ఇష్టం. అంటే నేను కాని వ్యక్తి గురించి రాయాలి, నాకు తెలియని వ్యక్తి గురించి రాయాలి, నాకు తెలియని పరిస్థితి గురించి రాయాలి. కానీ దాని అన్నిటికీ కూడా నా పర్సనల్ లైఫ్లో ఏదో జరిగిన దాన్ని అంటగట్టుకొని రాయాలి. చాలా కొత్తగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ వరల్డ్ టు లివ్ ఇన్. బ్రహ్మ మన్ని క్రియేట్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయి ఉంటాడో, విష్ణువు మన్ని సస్టైన్ చేసినప్పుడు, మనకు అన్నం పెట్టినప్పుడు విష్ణువు ఎలా ఫీల్ అవుతాడో, చెడు జరిగినప్పుడు శివుడు ఎలా అయితే దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడో, ఆ మూడు పాత్రలు ఒక రైటర్కి దేవుడిచ్చిన ఒక దీవెన. అది లక్కీలీ కొంతమందికి నచ్చి కొంటున్నారు, దానికి డబ్బు ఇస్తున్నారు, అంటే దానికి విలువనిస్తున్నారు. సో రైట్ జర్నీలో ఉన్నాను. ఐ హావ్ టేకెన్ ఆల్ ద త్రిమూర్తిస్ ఇన్ టు మీ రైటింగ్. సో ఒక ఇమాజినేషన్, ఒక క్యారెక్టర్ అనుకుంటే, అంటే తెలియని వ్యక్తి, తెలియని పరిసరాలు, వీటన్నిటి గురించి అనుకుంటే ఎవరైనా ఉన్నారా అలా ఒక థాట్? ఎవరి గురించైనా? అట్లా ఉండదు, అలా ఏం లేదు. అట్లా ఉండదు. కథ ఎక్కడికి పోవాలో తెలుసు, మనిషి ఎలాంటి వాడో తెలుసు, క్యారెక్టర్ ఎలాంటి వాడో తెలుసు, అంతే తెలుసు. దాని తర్వాత రాయడం మొదలు పెడితే ఆ క్యారెక్టరే కథను రాస్తారు, మనం రాయం. ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్తాను, నాకు జరిగిన విషయం చెప్తాను. మనం కథ రాసామనుకుంటాము, నిజానికి కథ మనని రాస్తుంది, మనల్ని డిఫైన్ చేస్తుంది. చేంజెస్ మీ. ద స్టోరీ రైట్స్ మీ, ఐ డోంట్ రైట్ ద స్టోరీ. ఇట్స్ సో అన్బిలీవబుల్లీ ట్రూ. సో హీరోగా చేయాలని ఏమైనా ఉందా? ఉంది కదా? లేదా? అసలే లేదా? ఎందుకలా? ఏమో, లుక్స్ లైక్ ద విలన్ గెట్స్ బెటర్ ఛాన్సెస్. Hero has to behave well. అదే చాలా గుడ్ మేనర్స్ ఉండాలి, గుడ్ బాయ్ ఇమేజ్ ఉండాలి. Villain can be anything. సో ఇది మాత్రం లేదు అసలు. క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఓకే. మొన్న ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను, షాదీ ముబారక్ అనే అమ్మాయికి తండ్రి పాత్ర వేశాను. అవును. ఐ లైక్ డూయింగ్ ఇట్. నా ఫేవరెట్ రోల్ యాక్చువల్లీ ఏంటి అంటే, మహానది సినిమాలో కమల్ హాసన్ కూతురు మిస్ అయిపోతుంది. కమల్ హాసన్ గారు తన కూతురు కోసం వెతుకుంటూ కలకత్తా చేరుతారు. కలకత్తాలో ఒక వ్యభిచారి గృహంలో తన కూతురు ఉండొచ్చు అని తెలుస్తుంది. వెతుక్కుంటూ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో తన కూతురు ఉంటుంది. కూతురు మంచం మీద అటుపక్క తిరిగి పండుకొని ఉంటుంది. తను వచ్చి మెల్లగా కూర్చొని పలకరిద్దాము అనుకున్నప్పుడు కూతురు అంటుంది, మెల్లగా చెయ్యి నొప్పేస్తుంది. ఆ తండ్రి అక్కడ కూర్చొని ఉన్నాడు, కూతురు ఆ మాట చెప్పింది. ఆ తండ్రి పరిగెత్తుకొని కిందకు పోయి వీధిలో ఏడుస్తాడు. ఆయన బాధ అందరం ఫీల్ అవుతాం మనం ఆడియన్స్గా.
Exactly. కూతురు ఆ మాట అంటాం అన్నది అంటే ఇంకొక విటుడు అనే అనుకుంది కానీ తండ్రిగా తండ్రిగా గుర్తులేదు. ఎందుకంటే అటు తిరుగుంది. తన కష్టం గురించి అనుకుంటుంది కానీ లోపల ఉన్న బాధ గురించి చెప్పటం లేదు అని ఏడిస్తే అక్కడున్న పింప్స్ మిగతా వాళ్ళు కూడా కంటతడి పెట్టుకొని కూతుర్ని ఇచ్చి పంపిస్తారు. అలాంటి ఒక తండ్రి పాత్ర, అన్నయ్య పాత్ర, అలాంటి ఏమైనా పాత్ర దొరికితే అది చేయాలని ఉంటుంది. అది ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది. నాకు చాలా ఇష్టం. కష్టమే అది దొరకడం. అలాంటి కథలు రాయటం లేదు. బట్ మీ అంతటి మీరు అలా రాసుకొని లైక్ రచయిత కూడా మీరు నా కోసం నేను రాసుకొని చేయడం అన్నది అంత కష్టం అనుకున్నప్పుడు, దొరకడం కష్టం అనుకున్నప్పుడు వై కాంట్ యూ క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే మనం బాగా దాన్ని కావాలి అని కోరుకుంటుంది. ఎంటైర్ యూనివర్స్ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ సమ్ డే ఐ విల్ గెట్ ఇట్. Without my writing, I'll get it. Somebody will write for me. Somebody will give me that role of a father who loves his daughter and he cries his heart out for her. దొరుకుతుంది. Yes, we too wish that. Thank you so much, Thank you Ram so garu. much. Thank you so much అండి. Thank you, Kavita. సో మీరు అనుకున్నటువంటి క్యారెక్టర్ మీకు దొరకాలి, మీరు అనుకున్నట్టుగా మీ ఒక రైటింగ్ అనేది ఉండాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ వీక్షకులందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా పదం తప్పి మాట ఏదైనా తప్పుగా ఉంటే బాధపడకండి. ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ అ గుడ్ లైఫ్, యువర్ ఫ్యామిలీ అ గుడ్ లైఫ్. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఐ డ్రీమ్ మేనేజ్మెంట్ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. గుడ్ ఆర్గనైజేషన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. లవ్ యూ. Thank you so much. Thank you only. Thank you. That's all with Priyadarshini Ram garu. This is Kavita signing off.